వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ హాట్గా మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఎంతవరకు అమలవబోతోంది? కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రజల్లో సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ ఎంతవరకు పెంచబోతున్నారు? ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చాలా థ్యాంక్స్ అండి. అడగగానే మీరు బిజీ షెడ్యూల్లో కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. సార్ చెప్పండి, ఎలా చూస్తున్నారు మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సెషన్స్? ఫస్ట్ రోజు చూశారు, ఉన్నటువంటి పాలిటిక్స్ ఒకసారిగా అసలు సమావేశాలకే రాము, బాయ్కట్ చేశామని చెప్పినటువంటి వైసీపీ ఊహించిన విధంగా వైసీపీ సభకు రావటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు. దీన్ని ఎలా చూస్తారు? ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు జవాబుదారు లేనటువంటి పరిపాలన జరిగింది. దాడులు, అవినీతిమయంతో కూరుకుపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ చూసిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలిగింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి భావించి ఇవాళ 93% మ్యాండేట్ ఇచ్చారు. అటు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్ర భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సపోర్ట్తో ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా పరిపాలన స్టార్ట్ చేశాం. ఇప్పటి వరకు గతంలో జరిగినటువంటి సమావేశాలు కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కానీ చాలా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలకి నివేదికలు ఇచ్చే దాంట్లో ఈ వేదికను ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వం యొక్క విధానం. ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇస్తేనే వస్తా అన్న టైప్లో అతను ప్రవర్తించిన విధానం, ఇవాళ అనర్హత వేటు పడుతుందనేసి 60 రోజులు అటెండెన్స్ లేకపోతే అని చెప్పి నిన్న వచ్చేసి గవర్నర్ గారి ప్రసంగం, మరి అక్కడికి వచ్చి కూడా అక్కడ రాజకీయం చేయటం చాలా దుర్మార్గం. ఇప్పుడు మీకు ఇష్టం లేదు నీకు అటెండెన్స్ వేసుకుని నీ దాన్ని నువ్వు వెళ్ళిపోవాలి. అక్కడికి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే నిజంగా ప్రజా సమస్యల కోసం మీరు వచ్చారా? మీకు ప్రజలు ఇవ్వాల మ్యాండేట్. ఇవాళ మీకు ప్రజలు ఇవ్వలేదు కాబట్టి, ప్రజలు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి దానికి మీరు శిరసావహించాలి. వచ్చి మీకు ఇచ్చిన సమయంలో మీరు మాట్లాడాలి. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ సస్పెండ్ చేసిన సింగిల్గా అసెంబ్లీకి వచ్చి నుంచున్న వ్యక్తి. అలా ప్రజా సమస్యల మీద మాట్లాడే దమ్ము సత్తా ఉన్న నాయకులు రావాలి. చాలా క్లియర్గా గవర్నర్ గారి ప్రసంగంలో ప్రతి అంశాన్ని కూడా, ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విషయాన్ని కూడా డీటెయిల్గా అక్కడ ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రజలకి ఒక మంచి మెసేజ్ వెళ్ళింది. గాడి తప్పినటువంటి పాలన ఇవాళ అన్ని రంగాల్లో కూడా, అటు పెన్షన్ల దగ్గర నుంచి, అటు మహిళలకి ఇచ్చినటువంటి ఏదైతే గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి, ఇవాళ ఏదైతే మేము ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒకటి దశల వారీగా అమలు చేసుకునే కార్యక్రమాలు చేయటం కానీ, గుంతలమయంగా మారినటువంటి రోడ్లన్నీ కూడా చేయటం కానీ, ఇవన్నీ కూడా గవర్నర్ గారు చక్కగా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నది చాలా దుర్మార్గం. అంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది. 40% ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు సీట్స్ని ఏ విధంగా ప్రాతిపదికన తీసుకుంటారు? ఇందులో రాజ్యాంగంలో కూడా లేదు అని చెప్పి కూడా అంటున్నారు. దీనికి నేను డిప్యూటీ సీఎం గారు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు అసలు వచ్చేటువంటి అవకాశమే లేదని చెప్పి కూడా చెప్పేశారు. ఎలాగా 40% ఓటింగ్? అంతే కదా, ఇప్పుడు రాజ్యాంగం మనకుంది. దాంట్లో రాజ్యాంగంలో ఎవరి పాత్ర ఎంత, ఎలా ఉంటుంది, ప్రజలకు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద ఎలా ఉంటుంది అని డీటెయిల్గా ఇచ్చారు. దానికి మీరు లోబడి వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు కరెక్ట్గా చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇవాళ మేము చేస్తామనే నమ్మకంతో మాకు ఇచ్చారు. కాబట్టి మీరు ఎక్కడైనా మాట్లాడవచ్చు. కానీ ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తే ఇది నిజంగా సిగ్గుచేటు. ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో ఎలా ఉన్నాం, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, మన రాష్ట్రాన్ని కలిసికట్టుగా ఎందుకు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేకుండా గతంలో మరి 3 రాజధానుల పేరుతో మోసం చేయటం, పోలవరాన్ని మరి ఎత్తిపోతల పథకం కింద మార్చేయటం, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అంటే బాబు గారు చేసిన కార్యక్రమం ఏది ముందుకు వెళ్ళకూడదని పరిశ్రమలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి ఇవాళ అందరూ ముందుకు వస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తున్నాయి. 20 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ప్రతిదీ చాలా జాగ్రత్తగా, అటు మానవ వనరుల శాఖ మంత్రిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేసుకుని ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, పరిశ్రమల్ని ఆకర్షించి తీసుకొచ్చి పెట్టించి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి
అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. అంటే రాజ్యాంగబద్ధంగా 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉండదని మీరు చెప్తున్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా రానటువంటి డిప్యూటీ సీఎం పదవిని మాత్రం పవన్ కళ్యాణ్కే కట్టబెట్టారు. అందులో రాజ్యాంగం పరిధిలో లేదు. అంటే కానీ ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం మాత్రం 11 సీట్లకి ప్రతిపక్ష హోదా రాదని ఎలా అంటారని చెప్పి కూడా నిన్న రోజా వాళ్ళు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు. ఇప్పుడు ఆ రోజున మా ఎమ్మెల్యేలనే లాగేసుకోవాలని ప్రయత్నం చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. అందుకని వాళ్ళ ప్రజలే ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అది కాకుండా ఇవాళ మీరు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడతారు. మీరు ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎంలు ఎంతమందికి మీరు ఇచ్చారు? రాజ్యాంగంలో ఉందా మరి? ఇవాళ వీళ్ళు చేసేయేమో ఒకటి, మిగతా వాళ్ళు చేసాం ఒక రకంగా. ఇది చాలా అసలు వాళ్ళకి ఆ పద్ధతి లేదు కాబట్టి, ఇప్పటికీ వాళ్ళలో మార్పు లేదు కాబట్టి జన్మలో మళ్ళీ వైసీపీ పార్టీ అనేది ఉండదు. ఇక అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. బడ్జెట్ సెషన్స్లో సూపర్ 6కి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రచారం కావచ్చు, ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, వీటికి బడ్జెట్ సెషన్స్లో ఏమన్నా ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఆదాయాన్ని మొత్తం కూడా కొల్లగొట్టేశారు. ఇటువంటి ఆదాయాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మనకి కేంద్రం కొంత సపోర్ట్ ఉంది కాబట్టి నిజంగా 19 లక్షల కోట్లు అప్పులు చేశారు. వడ్డీలు అయిపోతాయి. ఇవాళ మనకు పెట్టుకున్న బడ్జెట్లో వడ్డీలకే సరిపోతుంది. కేంద్రం మనకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇవాళ పోలవరం మళ్ళీ స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం. అలాగే అమరావతి పనులు స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇవాళ ఏదైతే మనం స్టీల్ ప్లాంట్ ఇంకా ఆశలు ఎదుర్కొన్నటువంటి స్టీల్ ప్లాంట్కి మళ్ళీ ఇవాళ నిధులు కేటాయింపు చేసుకుని మళ్ళీ స్టీల్ ప్లాంట్ ముందుకెళ్తూ ఉంది. అన్ని రకాలుగా కూడా పరిశ్రమలు కూడా చాలా పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ఆదాయ వనరులు పెంచాలి. ఏ సెక్టర్లో మనం పెంచగలం? అగ్రికల్చర్ సెక్టర్లో ఎంత మనం పెంచగలం? హార్టికల్చర్, ఫిషరీస్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, ఇలా ఒక్కొక్కటి మనం ఐడెంటిఫై చేసుకుని జిల్లాల వారీగా అక్కడ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ పెట్టుకుని అక్కడ ఏ రకంగా మనం అభివృద్ధి చేయొచ్చు, ప్రజలకి ఆకాంక్ష తగిన ఏ రకంగా చేయొచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ఇవాళ పెన్షన్లు ఇచ్చాం. ఇవాళ చెప్పమనండి, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఉందా? 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నారు. దాదాపు ప్రతి నెల దాదాపు 2,900 కోట్లు అవుతుంది. సంవత్సరం 33,000 కోట్లు అవుతాయి. ఇవాళ ఏ రాష్ట్రంలో ఉన్నా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏమైనా ఉందా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, జనసేన, భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అదేవిధంగా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం. 16,400 పోస్టులు ఇవాళ మెగా డిఎస్సి ద్వారా టీచర్స్గా కూర్చోబెట్టబోతున్నాం. అలాగే 20 లక్షల పోస్టులకు కావాల్సినటువంటి ఒక్కొక్క పరిశ్రమను తీసుకుని వచ్చి అలాగే స్కిల్ సెన్సెస్ కూడా చేసి స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి అది కూడా చూస్తున్నాం. అలాగే ఏదైతే ఇవాళ చదువుకున్నటువంటి బిడ్డలకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల గురించి కూడా మరి ముఖ్యమంత్రికి ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ రేపు జూన్ స్కూల్ తెరిచే నాటికి తల్లికి వందనం కింద వాళ్ళకి 15,000 రూపాయలు అందించే కార్యక్రమం చేయబోతున్నాం. అలాగే ఏదైతే కిసాన్ రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులకు కూడా త్వరలోనే అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ అన్నీ కూడా నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క హామీని మరి ఒక పక్క పరిపాలన సాగించాలా, ఒక పక్కన ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నాం, ఇళ్ళకెళ్ళి ఇస్తున్నాం. ఇవాళ అన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటి ముందుకు వెళ్తున్నాం. ఇలాంటిది మరి దాన్ని విమర్శించే కార్యక్రమాలు చేయటం, పథకాలు ఇవ్వట్లేదు, అవి ఇవ్వట్లేదు, అస్తవ్యస్తం అయిపోయింది. రాష్ట్రం గాడిలో పెట్టాలి. అడగలగా అప్పులు చేసుకెళ్లే పరిస్థితి రాకూడదు. కేంద్రం సపోర్ట్ కూడా ఇస్తుంది కాబట్టి ముందుకెళ్తున్నాం. ఇవాళ ధాన్యం డబ్బులు చూడండి, గతంలో 2-3 నెలలైన డబ్బులు వచ్చే పరిస్థితి కాదు, వడ్డీలకు కూడా సరిపోయే కాదు. ఇవాళ 24 గంటలు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడిపోతున్నాయి. ఇవాళ ఏదైతే రైతులు పండించినటువంటి పంటకి వాళ్ళు మిల్లుకు తోలినటువంటి పరిస్థితుల్లో 24 గంటలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. ఇట్లా అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుని ముందుకెళ్తున్నాం. అంటే కొల్లు రవీంద్ర అంటే సూటిగా మాట్లాడతారు, చాలా సీరియస్గా ఉన్న విషయం చెప్తారు. ఈ విషయానికి మాత్రం చాలా క్లియర్గా సమాధానం చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల కాలంలోనే సూపర్ 6కి సంబంధించినటువంటి ఇష్యూస్లో ప్రజల్లో సంతృప్తికరమైనటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం కాదు? లేదండి, నేను హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే గతంలో మేము చూసాం, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా చూసాం. బయటకు వచ్చి మాట్లాడాలంటే భయం, ఫోన్లో మాట్లాడాలనుకున్న భయం, భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడాలనుకున్న భయం. కానీ ఇవాళ స్వేచ్ఛగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపు వస్తేనే ధైర్యంతో ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టే ప్రభుత్వం అనే ఒక ధైర్యం ఉంది. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. కాకపోతే ఒకరోజు అటు ఇటుగా వాళ్ళ అన్నీ చేసుకోవాలి, అన్నీ ఒక సక్రమంగా చేయాలి కదా. ఆక్సిజన్లో ఉన్నటువంటి పరిస్థితి, వెంటిలేటర్ నుంచి ఇవాళ ఆక్సిజన్కి వచ్చాం. గ్రాడ్యువల్గా మనం రాష్ట్ర పరిస్థితులు బాగుంటే ఆటోమేటిక్గా పథకాలన్నీ చేసుకోవచ్చు.
కానీ అవన్నీ కూడా వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాలు మొత్తం కూడా అస్తవ్యస్తం చేయటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి గాడిలో పెడుతున్నాం. డెఫినెట్గా ఒక్కొక్కటి అన్నీ కూడా తీరుతాయండి. అంటే తల్లికి వందనం ఇచ్చేటువంటి విషయం పరిస్థితి ఇంతవరకు తెలుసలేదు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం మీద క్లారిటీ లేదు. రైతులకి ఇచ్చేటువంటి సహాయానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీ మీద కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఇంకోవైపు చూసుకుంటే కనుక చంద్రబాబు గారు చెప్తున్నారు ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి నేరుగా చేసినటువంటి కామెంట్స్. ఈ కామెంట్స్కి ఆ ఇచ్చినటువంటి హామీస్కి ప్రజల్లో సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ లేదు అనేది మాత్రం వాస్తవంగా తెలుస్తుంది. దీని మీద మీరు అవునండి, ఇప్పుడు మేము వచ్చింది 6 నెలలు 8 నెలలు అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళ స్కూల్స్ తెరిచేది రేపు జూన్కి స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఇయర్లో జూన్లో మేము వాళ్ళ అకౌంట్లో తల్లిల అకౌంట్లో వేయడానికి ఆల్రెడీ ఫిక్స్ అయింది. 15,000 రూపాయలు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అందరికి ఇచ్చేదానికోసం ఫిక్స్ అయింది, అది ఇవ్వబోతున్నాం. అట్లాగే మిగతా పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం. ఇప్పుడు కిసాన్కి సంబంధించి 3 విడతల 2 విడతలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 3 విడతలు అయితే కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తారనే దానికోసం ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి దాని ప్రకారం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలనుకున్నాం. ఆ ప్రకారం వాళ్ళకి అందించడం జరుగుతుంది. అదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవాళ ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో కొంత అక్కడ సరిగ్గా అమలు కావట్లేదు అన్నది ఉంది. దాన్ని క్లియర్గా అధ్యయనం చేయడానికి మంత్రులు అధికారులు టీమ్స్గా వెళ్ళి పరిశీలన చేస్తున్నారు. ఇచ్చేదేదో కరెక్ట్గా వాళ్ళు ఏదో ఇచ్చేసాం పథకం వాళ్ళు చేసేసుకోండి లేకపోతే ఫెయిల్ అయిపోయే రకంగా కాకుండా వాళ్ళకు ఉపయోగపడంగా చేయాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నాం. అంటే మీరే చెప్తారు 6-7 నెలల అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదన్నా ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తుంటే గత ప్రభుత్వం వైఫల్యాలు తీసుకొస్తున్నారు, గత ప్రభుత్వం అలా చేసింది ఇలా చేసింది అని చెప్పి గత ప్రభుత్వం మీద ఇప్పటికీ కూడా దుమ్మెత్తి పోసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది కొంతవరకు ప్రజల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులకి కారణం అవుతుందని మీరు భావించట్లేదు. అంటే కూటమి పార్టీలన్నీ కలిసి 11 సీట్లు రాలేదని చెప్పి వైసీపీని విమర్శిస్తూనే మళ్ళీ గత ప్రభుత్వం అంటూ పదే చెప్పడం వల్ల అది అంతే కదా మరి ఇప్పుడు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు, అధికారులను భయపెట్టారు, ఎవరు కూడా సక్రమంగా పనిచేయాల, దానివల్ల ఎవరు నష్టపోయారు? ప్రజలు నష్టపోయారు. ఇవాళ అందుకనే కదా ఒక్కొక్కటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేసుకెళ్తున్నాం, ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నాం. ఇవాళ పథకాలు ఎక్కడ కూడా మేము ఇవ్వము అని అంటలేదు కదా. ఒకరోజు అటు ఇటుగా అందరికీ వస్తున్నాయి. ఇవాళ పెన్షన్లు చూడండి, గతంలో ఎప్పుడు వచ్చే జీతాలు ఎంప్లాయీస్కి జీతాలు వచ్చే పరిస్థితి ఉండేదా? ఇవాళ 1వ తారీఖునే మేము పెన్షన్లు వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి జీతాలు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చేస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజల్లో వచ్చినటువంటి సాటిస్ఫాక్టరీకి సంబంధించినటువంటి అంశాల్లో ఏది ఎక్కువ మైలేజ్ వచ్చిందని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం మీద మైలేజ్ వచ్చింది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసే విధానం, యంత్రాంగం పనిచేసే విధానం మీద ప్రజల్లో సాటిస్ఫాక్టరీ ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఇవాళ చూడండి, ఇవాళ గ్రామ సభలు పెట్టించాం, రెవెన్యూ సదస్సులు చేయించాం. ఎవరైతే అక్రమంగా వాళ్ళ భూములు ఆక్రమించుకుంటే దాని మీద నివేదికలు తయారు చేపిస్తున్నాం. ఇవాళ ఇసుక మేము వచ్చిన వెంటనే ఇసుకని ఉచిత శాండ్ ఇస్తున్నాం. ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగడానికి అవకాశం ఉంది. దాంట్లో చాలామందికి ఉపయోగపడుతుంది. చాలా తక్కువ రేటుకి ఇవాళ శాండ్ అందిస్తున్నాం. అట్లాగే మైనింగ్ పాలసీలు కూడా ఇవాళ ఎలా ముందుకి తీసుకెళ్తే అటు రాష్ట్రానికి ఆదాయ వనరుగా మనం ఎలా పెంచుకోవచ్చు, ప్లస్ రాష్ట్ర అభివృద్ధిలో ఎలా ఉపయోగపడితే ఆ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అట్లాగే మద్య విధానం చూడండి, మొత్తం కూడా అన్ని బ్రాండ్స్ని తీసుకొచ్చాం. అట్లాగే షాప్స్ అన్నీ కూడా పారదర్శకంగా మనం టెండర్ విధానం ద్వారా చేసాం, ఆక్షన్ పెట్టించి. ఇవాళ వాళ్ళు ఏం చేశారు? వాటిలో దోచుకున్నారు. ఒక బ్రాండ్ ఉండేది కాదు. ఇవాళ అలా అన్నిటి కూడా పాలసీస్ తీసుకుని ఒక్కొక్కటి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ కూడా తీసుకున్నాం. ఇవాళ దానివల్లే కదా ఎన్ని పరిస్థితి. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు. విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు అటు ప్రారంభోత్సవాలుగా శంకుస్థాపన కానీ చేశారు. ఇవాళ ఏదైతే హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ ఈ రాష్ట్రానికి ఒక అద్భుతం చేయబోతా ఉంది. ఇట్లా బీపీసీఎల్ ఇప్పుడు మొన్న రామాయపట్నంకి వచ్చింది. ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ కూడా ఇవాళ మనకు వస్తున్నాయి. అమరావతి వర్క్ ఆల్రెడీ టెండర్లు అయినాయి, అవి కూడా వర్క్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. అట్లాగే అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా అంతా మరి అస్తవ్యస్తం చేస్తారు. ఇవాళ అవన్నీ కరెక్ట్ చేసుకుని ముందుకెళ్తున్నాం. దాంతోపాటు పథకాలు కూడా అమలు చేస్తారు. అంటే టీడీపీ అంటేనే విజన్, అంటే అంతకుముందు 2020 విజన్లో కావచ్చు, 2020 విజన్లో కూడా మీరు మంత్రిగా ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. ఇప్పుడు 2047 అని చెప్పి తీసుకొస్తున్నారు బాబు గారు. ఏంటి వేరియేషన్ ఎలా చూశారు మీరు? అప్పుడు 2020లోనూ మీరు దగ్గరుండి బాబు గారితో పాటు మంత్రివర్గంలో కూడా ఉన్నారు. ఇప్పుడు 2047 టార్గెట్ ఎలా ఉంది మీకు? ఇప్పుడు దానికి ఎక్కడో కాదు, మన కళ్ళ ముందున్న హైదరాబాదే. ఆ రోజున చెప్తే చాలామంది అపహాస్యం చేశారు. ఇవాళ దాన్ని అందిపుచ్చుకుని తర్వాత వచ్చినట్టు ప్రభుత్వాలు కంటిన్యూ చేయబట్టి ఇవాళ ఏ స్టేజ్లో ఉంది. ఇవాళ మనం
ఈ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్ల నడుస్తున్నటువంటి అమరావతి ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది, ఇవన్నీ చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 2047 విజన్, నదుల అనుసంధానం, ఇవాళ ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల వరకు ఇవాళ ఇంటర్లింకింగ్ ద్వారా వాటర్ మొత్తం కూడా తీసుకెళ్ళి రాయలసీమకు కూడా ఏదైతే ఇవాళ 10,000 క్యూసెక్లు ప్రతి సంవత్సరం 10 లక్షల క్యూసెక్లు సముద్రంలో పోతా ఉంది, ఆ వాటర్ని అంతా కూడా రాష్ట్రం అంతా కూడా డైవర్ట్ చేయించి అన్ని ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేయడం ద్వారా రాష్ట్రంలో మరి పరిశ్రమలు కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ పెద్ద ఎత్తున పెరగడానికి అవకాశం వస్తుంది. అట్లాగే పవర్ సెక్టార్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి గతంలో అపహాస్యం చేశారు. ఇవాళ పవర్ సెక్టార్లో బాబు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం అంతా కూడా రేపు ఎలక్ట్రిసిటీ మీద కానీ, స్టోరేజ్ మీద కానీ చాలా ఇవాళ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ఏదైతే ఉందో మొత్తం కూడా ఆ రోజున సాఫ్ట్వేర్ తీసుకొస్తే, ఐటీ తీసుకొస్తే విమర్శలు చేశారు. ఇవాళ ప్రపంచం మొత్తం తెలుగాళ్ళు ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. ఏఐ కూడా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కానీ ఇలా చాలా టెక్నాలజీస్ మీద కానీ చాలా ముందుకెళ్తున్నాం. ఇది రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. అంటే మీ శాఖలకు సంబంధించి, మైనింగ్కి సంబంధించి, ప్రధానంగా ఇసుకకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, ఇసుక రీచ్ల వద్ద కావచ్చు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తన్నుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఆధిపత్యం కోసం చేసినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మీకు తెలిసిన విషయం. వాటిని కూడా మీరు చాలా సెట్ చేయడానికి కూడా చూశారు. అయినా కూడా ఇప్పుడు శాండ్ విషయంలో మేము ఒకటే చెప్పాం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళే సొంత ట్రాక్టర్లు పెట్టుకుని జస్ట్ ఏదైతే యాప్ ఉంటుందో యాప్లో జస్ట్ ఒకసారి రిజిస్టర్ చేసుకుని వాళ్ళు వెళ్ళమని చెప్పాం. కొన్ని చోట్ల ఎక్కడైతే ర్యామ్స్ ఏదో కొద్దిగా వెళ్ళాల్సినవి ఉంటాయో అక్కడ ఆక్షన్ సిస్టమ్ పెట్టి జిల్లా లెవెల్లోనే డిఎల్ఎస్సీలు ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ ఉంటాయి. వాళ్ళు ఆక్షన్స్ పెట్టి వాళ్ళందరూ కూడా అక్కడ ఐడెంటిఫై చేసి ఏర్పాటు చేయడం, వారు ఫిక్స్ చేసిన రేట్ ప్రకారం ఇవ్వాల్సిందే. కేవలం మనం అక్కడ ఫిక్స్ అంటే జస్ట్ అక్కడ ఎక్స్కవేషన్ ఛార్జెస్, ర్యామ్ ఛార్జెస్, ఆ లోడింగ్ ఛార్జెస్ అంత తప్ప ఒక్క పైసా కూడా ఎక్కువ ఎక్కడ కూడా తీసుకోవాలన్నా. ఇవాళ విశాఖపట్నం లాంటి ప్రాంతంలోనే 600 రూపాయలకి ఇవాళ శాండ్ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడెక్కడ కూడా శాండ్ రీచెస్ కానీ ఏమీ లేవు. అక్కడ 600 రూపాయలు దొరుకుతుంది. విజయవాడలో 400 నుంచి 500గా దొరుకుతుంది. అంటే గతంలో 1500, 1600 రూపాయలు వెళ్ళింది. ఇవాళ అతి తక్కువ ధరకు అందిస్తున్నాం. ఎక్కడన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం, లారీ సీజ్ చేస్తున్నాం, కఠినంగా వ్యవహరిస్తున్నాం. మరో కీలకమైన శాఖ కూడా మీ దగ్గర ఉంది, మద్యంకి సంబంధించి అమలు అవుతున్నటువంటి ధరలు, ప్రభుత్వం ధరలు ఒక రకంగా ఉంటే స్థానిక సిండికేట్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి రేట్స్ కానీ ఇంకో రకంగా ఉంటున్నాయి. ప్రభుత్వం 10 రూపాయలు పెంచుకోమని ఇస్తే ఇంకో 10 రూపాయలు, అవసరమైతే ఇంకో చోట 20 రూపాయలు పెంచుకొని అమ్మేటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. మీ దృష్టికి వచ్చి ఇలాంటి వైలేషన్స్ చేస్తే బెల్ట్ షాప్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా వేరే తీసుకెళ్ళి అమ్ముతున్నా కానీ, లేకపోతే ఎంఆర్పి వైలేషన్స్ కానీ, టైమింగ్స్ కానీ, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫైన్స్ పెట్టాం. ఇవాళ ఏదైతే ఇవాళ ఈ రేట్ల విషయంలో కానీ ఇలా చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద 5 లక్షల రూపాయలు కాంపౌండ్ చేస్తాం. దాన్ని కూడా వాళ్ళు దాన్ని కూడా ఇచ్చేయకపోతే నెక్స్ట్ టైం షాప్ సీజ్ చేసి కార్యక్రమం చేస్తున్నాం. ఇట్లా చాలా స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తున్నాం. అయితే ఇవాళ అన్ని బ్రాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే గతంలో వాళ్ళు కావాలనుకున్న బ్రాండ్స్ మాత్రమే అక్కడ పెట్టేవాళ్ళు. అవి మాత్రమే, ఎవరు కూడా బ్రాండ్ పేరు చెప్పి కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు. 150 ఉండి, 200 ఉండి, 300 జే బ్రాండ్స్ అంతే. ఆ బ్రాండ్ మాత్రం అవైలబిలిటీ పెట్టేవాళ్ళు, అవి మాత్రం కొనేవాళ్ళు. ఇవాళ మేము దాదాపు 150 బ్రాండ్స్ని మేము ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ పెట్టాం. రేట్స్ కూడా వాళ్ళతో ఈక్వల్గా చేస్తున్నాం. ఎక్కడన్నా 1-2 ఎవరన్నా ఇలాంటి వైలేషన్స్ చేసే మట్టుకి చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాం. అంటే సారారహిత రాష్ట్రం, అంటే సారారహిత ఆంధ్రప్రదేశ్ అనేది కూడా మీ టార్గెట్లో మీరు ఇచ్చినటువంటి హామీస్లో ఉంది. కొన్ని చోట్ల కూడా దాదాపుగా సారా అనేది కూడా కనిపించకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది ఫుల్ ప్లెజ్గా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అందుకనే మొన్ననే స్టార్ట్ చేసాం నవోదయం ప్రోగ్రాం కింద. మన ఒంగోలులో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. టార్గెట్ పెట్టుకున్నాం 6 నెలల్లో సారారహిత రాష్ట్రంగా కార్యక్రమం చేయాలని చెప్పి మొన్న ప్రోగ్రాం పెట్టుకుని దాని ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో దశల వారీగా ఫస్ట్ నెలలో ఎక్కడెక్కడ ఉన్నదో ఐడెంటిఫై చేస్తారు. సెకండ్ నెలలో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. 3వ నెలలో డిస్ట్రాయ్ స్టార్ట్ చేస్తారు. 4th మంత్లో వాళ్ళకి యాక్షన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. తర్వాత పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళని అరెస్టులు చేయడం జరుగుతుంది. పర్టికులర్గా మన ఉమ్మడి జిల్లాకు వచ్చిన, ప్రధానంగా మీ నియోజకవర్గం మచిలీపట్నంకి వచ్చిన మెడికల్ కాలేజీ, పోర్టు, ఈ రెండు గత 5 ఏళ్లలో భారీ ఎత్తున జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు బాగా హైలైట్ అయినాయి, బాగా తెర మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు
ఆ రకమైనటువంటి పరిస్థితులు నియోజకవర్గంలో కనిపించట్లేదు. ఇది వాస్తవేనా? ఎలా చెప్తారు అది? ఎందుకంటే 5 ఏళ్ళు పోర్టు గురించి మాట్లాడాల, ఎలక్షన్స్ డెవలప్మెంట్ వర్క్ కూడా జరిగినట్టు అట్లా ఎలక్షన్స్ ముందు వచ్చేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వచ్చిన సంవత్సరం స్టార్ట్ చేయొచ్చు కదా. 2019లో ప్రభుత్వం వచ్చింది, 19లో స్టార్ట్ చేయకుండా 24లో 23 మధ్యలో చేశారు. అంటే ఏంటి? కేవలం ఎలక్షన్స్లో లబ్ధి పొందాలని చేయటమే. 2008లో కూడా ఒకసారి రాజశేఖర గారిని తీసుకొచ్చేది కార్యక్రమం చేశారు, మొన్న కూడా చేశారు. ఊరికే తీసుకొచ్చి ఆ రాళ్ళు పోసి అది కూడా లోన్ తీసుకుని దాంట్లో కూడా కమిషన్ కొట్టాలని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్క్రో అకౌంట్లో పెట్టడం వల్ల ఆ డబ్బులు అలా ఆగినాయి. ఇవాళ పనులు చాలా వేగవంతంగా జరుగుతాయి. 1 ఇయర్లో బందర్ పోర్టు ఆపరేషన్స్లో రాబోతా ఉంది. దానికి వాళ్ళగలాగా మాకు మేమేదో ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు, పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎన్నికల స్టంట్ కాదు. మాకు ఒరిజినల్గా చూపించాలి, చూస్తున్నాం. మెడికల్ కాలేజీ మేము పెట్టిన ప్రపోజలే. ఆనాడు మరి లాస్ట్ గవర్నమెంట్లోనే మేము చేయడానికి ప్రయత్నం చేసాం. లాస్ట్లో వాళ్ళు వచ్చి దాన్ని అనౌన్స్ చేశారు. అదే తప్ప మేము ఆల్రెడీ దాని మీద ప్రపోజల్స్ అన్ని తయారైనాయి. ఎందుకంటే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆ రోజుకి 350 బెడెడే ఉంది. దాన్ని 500 బెడెడ్ చేసి దానికి అడిషనల్గా మనం మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఉపయోగపడుతుందని చెప్పి ఫస్ట్ ఫేజ్లో అది చేసాం. సెకండ్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చి మెడికల్ కాలేజీకి కూడా ముందుకు వచ్చారు. సరే ఎలా చేద్దాం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏంటనేది డిస్కషన్. ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత అది చేశారు. ఆల్రెడీ ఇప్పుడు అది రన్నింగ్లో ఉంది. బిల్డింగ్లకి సరైన ఇది కూడా ఇవ్వలేదు. ఇవాళ అవన్నీ కూడా డబ్బులు శాంక్షన్ చేయించాం. మెడికల్ కాలేజీలోనే హాస్పిటల్కి కూడా ఇవాళ ప్రపోజల్స్ చేస్తున్నాం. అది కూడా త్వరలో స్టార్ట్ కాబోతోంది. అక్కడే మొత్తం అన్నీ కూడా వచ్చే విధంగా ఆ ప్రాంతంలో చేస్తున్నాం. మెడికల్ కాలేజ్ ఏమైనా ప్రైవేటీకరణకి ఇచ్చేస్తున్నారా? అన్ని రాష్ట్రంలో అన్ని కాలేజెస్ మేము తీసుకొచ్చామని చెప్పి జగన్ చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ప్రైవేటీకరణ కూడా చేసేస్తున్నారని చెప్పి కూడా బయట టాక్ నడుస్తుంది. కాలేజీ తీసుకొస్తాం, లేకపోతే కాలేజీ స్టార్ట్ చేయించడం, లేకపోతే అప్పు చేసి డబ్బులు ఇవ్వడం కాదు. అది సస్టైన్ కావాలి, నిలబడాలి. దాన్ని నిలబడాలంటే ఎలాంటి పరిస్థితులు చేయగలరు? కొన్ని ఏరియాలు ఉన్నాయి, అక్కడ వైబిలిటీ చేయాలంటే దాన్ని ఆపరేట్ చేసుకెళ్ళే కెపాసిటీ ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి అలాంటి దగ్గర ఎక్కడన్నా అవసరం ఉంటే అవి చేస్తారు తప్ప మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజ్ రన్ అవుతాయండి. అంటే ఇప్పుడు పోర్టు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎలక్షన్ స్టంట్గా వైసీపీ చేసింది అనుకున్నా కానీ అంటే పూర్తిగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే కార్యక్రమాలన్నీ డెవలప్మెంట్ అంతా జరిగిపోయేది కూడా ఇందాక మీరు అన్నారు 6 నెలలు అయింది కాబట్టి వచ్చి. అట్ ద సేమ్ టైం వైసీపీ హయాంలో జరిగినటువంటి పోర్టుకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, దాని కొనసాగింపు ఏ విధంగా ఉండబోతుంది? మీ హయాంలో ఎంతవరకు ఎస్టిమేషన్స్ పెంచేసి కేవలం వాళ్ళు కమిషన్ కోసం చేసిన కార్యక్రమం 250 కోట్లతో స్టార్ట్ చేసిన ఫిషింగ్ హార్బర్ని 450 కోట్లు చేశారు. పనులు అవలా. ఇవాళ మేము వాళ్ళని అంటుపడి పని చేసినాము. అది ఒక 6 నెలల్లో ఫిషింగ్ హార్బర్ రెడీ కాబోతుంది. అలాగే పోర్టు విషయంలో కూడా కేవలం ఆ రోజున ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి గారు కొంత అక్కడ ఉన్నటువంటి పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి కొంత లోన్ శాంక్షన్ చేయించడం వల్ల కొంత డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేయాలని చూశారు. అయితే అది ఎస్క్రో అకౌంట్ పెట్టడం వల్ల ఆ డబ్బులు కొంతవరకు వాడారు. ఇప్పుడు అది వర్క్ కొనసాగిస్తున్నాం. అది పనులు ఇప్పటికి దాదాపు ఒక 40% పనులైనవి. మిగతా 60% 1 ఇయర్లో పూర్తవుతుంది. ఎందుకంటే మెయిన్ వర్క్ అంతా ఇప్పుడు జరుగుతుంది. బర్త్ లైటింగ్ కానీ అక్కడ ఏదైతే డ్రెడ్జింగ్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. 1 ఇయర్లో ఆపరేషన్స్లోకి వస్తుంది. దానికి కావాల్సినటువంటి కనెక్టివిటీ కూడా మొన్ననే గడ్కరీ గారిని కూడా ఎంపీ గారు కలిశారు. దానికి కావాల్సినటువంటి నార్త్ హైవేకి సంబంధించినటువంటి కనెక్టివిటీకి ఇదికి నార్త్ ఒక లైన్ తీసుకొస్తున్నారు. అలాగే బీచ్ రోడ్ ఒకటి శాంక్షన్ చేశారు. రోడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే కొంతమంది రైతులు కూడా వాళ్ళ డబ్బులు అవి కూడా మనం ఏర్పాటు చేసి దీంతోపాటు ఇండస్ట్రియల్ ఏరియా కూడా డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా ఒక 6,000 ఎకరాలు మేము ఐడెంటిఫై చేసాం. దాంట్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి పోర్ట్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి 1 ఇయర్లో ఆపరేషన్లో తీసుకురావాలి. అంటే ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు కావచ్చు, ఎంపీగా మీరు చెప్పినట్టు బాలశౌరి గారు కావచ్చు, కొనకళ్ళ నారాయణ గారు కావచ్చు, అంటే ఈ టీమ్స్ అన్నీ వేరియస్గా పనిచేస్తున్నాయి. కొల్లు రవీంద్రకి ఇది కొంతవరకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. నియోజకవర్గంలో విభేదాలకు సంబంధించినటువంటి రకరకాలుగా స్పెక్యులేషన్ లేదు. మాకు అసలు అక్కడ ఏం లేదు. ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు కానీ మేమంతా సొంతంగానే వర్క్ చేసుకుంటున్నాం. అందరం కూడా కలిసే పనిచేస్తున్నాం. బాలశౌరి గారు కూడా చాలా హుందాగా పెద్దరికంగా ఆయన చేస్తున్నారు. నారాయణ గారు ముందు నుంచి మేమంతా కూడా ఆయన ఎంపీగా పనిచేశారు. అంతకుముందు కూడా మాకు ఫ్యామిలీ మామయ్య గారు అందరూ కూడా బాగా ఉండేవాడు. మాకు ఎక్కడ కూడా ఎవరితో కూడా ఇబ్బంది లేదు. ఏ పార్టీతో కూడా మాకు ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడ వైసీపీ సంగతి తెలుసు కదా, బియ్యం దొంగలు, బియ్యం కొట్టేశారు, గంజాయి వ్యాపారాలు చేశారు, అక్రమ కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేసి ముందుకెళ్తాం. అదే మీరు చెప్పినట్టుగా బియ్యం దొంగలకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకా ఎంతవరకు ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే చూస్తారు. చట్ట ప్రకారం
ఎవరూ తప్పించుకోలేరు. బియ్యం దొంగతనం జరిగింది వాస్తవం. పేదలకు చెందాల్సినటువంటి రేషన్ బియ్యం మేము మా దగ్గర నిలవబెట్టుకుంటాం అని చెప్పి దాంట్లో అద్దెలో కూడా కొట్టేయాలని, అసలు ఆ కన్స్ట్రక్షన్ ఒక ఇల్లీగల్, ఆ గోడౌన్ కన్స్ట్రక్షన్ ఒక ఇల్లీగల్ అనమాట. వాళ్ళందరినీ కూడా బెదిరించి, నిన్న కూడా వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు మట్టి కోసం మా స్థలాల్లో కొట్టేశారని. మట్టి కొన్ని లక్షల క్యూబిక్ కిలోమీటర్లు మట్టి కొట్టేశారు. అట్లాగే ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇల్లీగల్ చేశారు. అధికారాన్ని ఉపయోగించుకున్నారు. దాంట్లో ఏదైతే ధాన్యం పెట్టాలో చుట్టూ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ గోడౌన్స్ కానీ వేరే వేరే ప్రైవేట్ గోడౌన్స్ కానీ వాళ్ళందరూ కొట్టేశారు. కార్మికులందరూ రోడ్డుని పడ్డారు. ఈ గోడౌన్లో వేసుకున్నాడు ఆయన. వేసుకున్నదే కాకుండా 8,000 బస్తా, 7,600, 7,800 బస్తా మిస్ అయింది. ఏంటంటే డబ్బులు కట్టేసాగా అంటాడు. డబ్బులు కట్టేస్తే దొంగ దొర అవుతాడా? అట్లయితే రాష్ట్రం దేశం అంతా దొరలే, ఇంకా దొంగలు ఉండరు. ఇవాళ మా భార్య నరచంద్ర ఇలా రకరకాలైనటువంటి తప్పు జరగడం ఒక ఎత్తు అయితే దాన్ని ఒప్పుకోవటం కూడా ఒక ఎత్తు అవుతుంది, పెనాల్టీ కట్టడం ఒక ఎత్తు అని మీరు చెప్పినట్టుగా చూస్తే ఇది రాజకీయ కోణంలో చూశారు కాబట్టి ఇదంతా కూడా జరిగింది అన్నట్టు ఒక అభిప్రాయం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా లేడీని ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఇంట్లో ఉండేటువంటి లేడీని, ఆయన భార్యని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఈ రకమైన స్టేషన్కి పిలిపించడం, ఇదంతా కూడా కొంత నియోజకవర్గంలో కొంతవరకు మీకు వ్యతిరేకత కదండి. ఆడమనిషి అయితే మర్డర్ చేస్తే పిలవరా? ఆడమనిషి దొంగతనం చేస్తే పిలవరా? ఇంట్లో వాళ్ళు అయితే ఈయన ఇంట్లో ఇప్పుడు నిజంగా ఆయనకి అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే భార్య పేరును ఉంది కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. ఆయనే మరి బియ్యం అమ్ముకున్నాడు కదా, అది వాస్తవంగా తెలుసు. ఎక్కడికి వెళ్ళిందో, కాకినాడ పోర్టుకి వెళ్ళింది అనేది లారీలు మొత్తం కూడా ట్రాక్ చేసి పెట్టారు. వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయి, ఈయన అకౌంట్లో డబ్బులు పడినాయి, భార్య అకౌంట్లో డబ్బులు పడినాయి. డబ్బులు ఎట్లా పడినాయి? అప్పుడేం తెలియాలి కదా. డబ్బులు మనకు తెలియకుండా పడతాయి మన అకౌంట్లో, అది ఫ్రాడే కదా. అయితే ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతుంది. రెడ్ బుక్ కి సంబంధించిన నోట్లో లేదంటే కొల్లు రవీంద్రకి సంబంధించినటువంటి ఒక బుక్ ఉంది, కృష్ణా జిల్లాకు సంబంధించి, అందులో కొంతమంది ఉన్నారు, అందులో ఇది కూడా జరుగుతుంది. ఈ రకమైన నేను ఒకటే నమ్ముతా, ఒకటి భగవంతుని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తప్పించుకోలేరు. దేవుడైనా క్షమిస్తాడు కానీ కర్మ క్షమించదు. అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పాపాలు కానీ వాళ్ళ బియ్యం మేము పట్టించామా? వాళ్ళ గోడౌన్లో బియ్యం పోయినాయి అనేది విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి చూసుకున్నాక అందులో బియ్యం తేడా ఉంది కాబట్టి కట్టారు. మేమన్నా ఎత్తేసి పోని తీసుకెళ్ళి అతను ఇరికిచ్చామని అనుకోవచ్చు. నేను అలా చేయలేదే. మా మీద పెట్టినట్టుగా తప్పుడు కేసు మేము పెట్టలేదే. బియ్యం పోయిందని ఆయనే ఒప్పుకున్నాడు, ఆయనే వెళ్ళి డబ్బులు కట్టాడు, ఆయనే నేను ఎవడో ఎత్తుకు వెళ్ళాడని చెప్తున్నాడు. ఇవన్నీ తెలిసినాయి కదా. కాబట్టి ఎవ్వరూ కూడా కర్మ సిద్ధాంతాన్ని స్టేట్లో మొత్తం రెడ్ బుక్ అనేది ఒక ప్రచారం జరుగుతుంది. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రం కొల్లు రవీంద్రకి సపరేట్గా ఒక బుక్ ఉంది, ఆ నియోజకవర్గానికి కూడా సపరేట్గా ఒక బుక్ ఉంది. ఆ బుక్లో ముందుగా రేషన్కి సంబంధించినటువంటి దొంగలు దొరికారు. ఇంకా తర్వాత ఇప్పుడు వంశీ అరెస్ట్కి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ కొడాల నానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కాదు, ఇవన్నీ కూడా రకరకాలుగా జరుగుతున్నాయి. ఇవన్నీ మీ బుక్లో ఉన్నాయా లేకపోతే? మాకు బుక్లే అవసరం లే, వాళ్ళు చేసిన పాపాలు ఒకటి తవ్వకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు వంశీది ఏంటి? వంశీ పార్టీ హౌస్ మీద దాడి చేయించాడు. ఆ కేసు మీద జరుగుతుంది, విచారణ చేస్తున్నారు. ఏం చేశాడు అతను? ఎవరైతే మేము కంప్లైంట్ మా ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కంప్లైంట్ ఇచ్చినాడు, అతన్ని కిడ్నాప్ చేశాడు కాబట్టి వాళ్ళు అతను అరెస్ట్ అయ్యాడు. ఇది మేము చేయించాము. అతను నువ్వు వెళ్ళి అతను కిడ్నాప్ చేయమన్నా అంటే జడ్జి గారికి ముందుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చి అందులో అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బెదిరించడానికి కానీ ఇంకో రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసేటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? కావాలని చెప్పి ఆ కేసులో బెయిల్ కిడ్నాప్ చేశాడు కాబట్టి లిఫ్ట్ లో దొరికారు కదండి. లిఫ్ట్ లో కలిసి వెళ్తున్నప్పుడు విజువల్స్ ఇప్పుడు మీరు నేను మీతో పాటు చాలా మంది వెళ్తా ఉంటారా? లిఫ్ట్ మా ఇంటికి వస్తారు మీరు? అంటే నేను పిలవకుండా మీరు మా ఇంటికి వస్తారా? లేకపోతే అది వంశీ ఇంట్లో ఉంది, అది హైదరాబాద్లో వంశీ ఇంట్లో లిఫ్ట్ లో ఉన్నటువంటి ఫోటో. అది వంశీ ఇంటికి ఇతను వేరే ఎవరింటికన్నా వెళ్తున్నాడా? వేరే ఇల్లు కాదు కదా, వంశీ ఇల్లే కదా. ఇది సాక్ష్యం ఎక్కడ పోదండి, ఇది ఉంటుంది, ఎక్కడో చోట దొరుకుతాడు దొంగ. అట్లాగే వంశీ కూడా అతను చేసి ఏదో బయటపడాలని ప్రయత్నం చేశాడు. ఆ కేసులోనే తల్లిదండ్రులు కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ ఇది కేసు పెట్టి అతను అరెస్ట్ చేశారు. ఇవాళ మొత్తం కూడా సిట్టు వేశారు. వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక రూట్ వస్తాయి. ఇట్లా అందరు నాయకులు కూడా ఎవరైతే విర్రవీగారో, కన్ను మిన్న ఆనక వివరించిన అందరూ కూడా వెళ్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ టార్గెట్ అందరూ అనుకుంటున్నారు బయట కొడాల నానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఆయన కూడా మీ బుక్లో, మీ జిల్లా బుక్స్లో అంతా భగవంతుడు నడిపిస్తారు, మందేం లేదు. అంతా అంటే మందేం లేదంటారే. మీరు చూస్తానికైతే వైట్ షర్ట్ వేసి చాలా కూల్ బాయ్గా, చాలా కామ్ బాయ్గా బొట్టు పెట్టి చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. కానీ
98 నుంచి 2024 ముందు వరకు కొల్లు రవీంద్ర ఒక ఎపిసోడ్, ఇప్పుడు 2024 తర్వాత కొల్లు రవీంద్రకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకో వైపుగా ఉండేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎలా చూడాలి దీన్ని? అప్పుడు నుంచి మాది బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు, ఆయనంతా కూడా ఏంటంటే ఇలాంటి ప్రజాస్వామ్యంగా వెళ్ళాలి, రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. మేము కూడా అదే సిద్ధాంతం. ఎవరు కూడా మేము మన పని మనం చేసుకెళ్తాం, ఆటోమేటిక్గా జరగాల్సినవన్నీ కూడా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు తగ్గుతాయి, అవి జరుగుతాయి. మేము ప్రత్యేకంగా ఒకరిని టార్గెట్ చేస్తాం, మాకు అవసరం లేదు. మా మీద చేసినా కూడా మేము దాన్ని పట్టించుకోం. కాకపోతే వాళ్ళు చేసినవి వాళ్ళని వెంటాడుతున్నాయి అంతే. అంటే వాళ్ళు చేసినవి వెంటాడితే ఇప్పుడు రేషన్ బియ్యం దగ్గర నుంచి మొదలుకోవచ్చు, కొడాలి నానికి సంబంధించి కావచ్చు, వంశీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయ ప్రమేయం లేకుండానే, రాజకీయ ఒత్తిడి లేకుండానే ఇదంతా కూడా జరుగుతుందా? రాజకీయ ఒత్తిడి ఎక్కడుందంటే, ఒత్తిడి ఉండి అసలు ఫస్ట్ ఇప్పుడు 8 నెలలు అయింది, 1-2 నెలల్లోనే వాళ్ళు లోపల ఉండేవాళ్ళు అందరూ. మేము జూన్లో గవర్నమెంట్ ఫామ్ చేసాం, జూలైలోనే ఉండేవాళ్ళు లోపల. ఎందుకని అంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు? గ్యాప్ వల్ల వాళ్ళు చేసిన పాపాలకి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. బయట కూడా స్పెక్యులేషన్ జరుగుతుంది, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది కాబట్టి ఇంత టైం ఇచ్చారు, ఇంకా వాళ్ళు ఇంకా బయటకు తిరుగుతున్నారు ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కార్యకర్తలు ఇబ్బంది పడి మాట్లాడుతున్నాడు, అందగాడు కాబట్టి వంశీని లోన్ వేసాడు, లేకపోతే అవినాష్ అందగాడు కాబట్టి రేపు వేస్తాడని. మరి చంద్రబాబు నాయుడు గారు అందగాడు కాబట్టి ఆయన వేసాడు ముందు జగన్మోహన్ రెడ్డి. ఆయన మీరు చెప్పిన ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, పేర్ని నాని గారు, ఏదో చూపించి మరి ఏం చేస్తాడు ఇప్పుడు వాళ్ళందరినీ అందగాడు అన్నాడు, ఏం పట్టించుకోలేదు ఆయన అక్కడ, నేను పట్టించుకోలేదు. ఏం బిగుతారు అనేటువంటి లాంగ్వేజ్ ఆడపిల్ల పక్కన ఉండి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎలా ఆల్రెడీ ఇప్పుడు అందరినీ పీకి పెట్టారు, ఈయన పీకి పక్కనెట్టారు. 151 మందికి 1100 మించారు, 140 మందిని పీకిని పక్క పెట్టారు. ఇంకా సిగ్గు లేకపోతే వాళ్ళకి ఎట్లా? అరే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల మీద గురించి మాట్లాడదాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం, వాళ్ళకి అండగా ఉందాం అనే ఆలోచన లేకుండా ఎలా దోచుకున్నాం, గింజలు ఏరుకుంటాం. ఏంటిది అంత బలహీన వర్గాలు అంటే నీకు అంత హీనంగా కనబడతా ఉన్నారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి జగన్ పక్కన కూర్చోగలరా? ఒక దళితుని పక్కన కూర్చోబెట్టుకున్నాడా? ఒక బీసీ సోదరుని పక్కన కూర్చోబెట్టుకోగలడా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి మా పక్కన కూర్చోబెట్టుకున్నారు. అంటే బీసీలు అంటే మీకు అంత చులకనా? నేను ఇంతవరకు మాట్లాడాల పేరు నాని గారు, నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గౌరవిస్తామంటే ఇవాళ మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. మీలో కనీసం జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడండి, మేము చూసాం, చాలాసార్లు చూసాం. మనం మోకరిల్లు పడ్డాడు ఒక ఆయన మంత్రి వేణు సుబ్బారెడ్డి మోకరిల్లాడు కింద. అలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదే. అందరికీ కష్టపడిన వాళ్ళకి సముచిత స్థానం ఇస్తారు. పార్టీ భవిష్యత్తుని, పార్టీని అన్ని వర్గాలు కూడా కలిపి తీసుకెళ్లే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు చెప్పినట్టుగా బీసీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి సమయంలో కూడా మాజీ మంత్రిని జోగి రమేష్ని ఆహ్వానించడం, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా చూశారు. ఆ తర్వాత పార్థసారథి గారు, బీసీకి సంబంధించినటువంటి పార్థసారథి గారు కూడా కొంతవరకు కూడా మంత్రివర్గానికి సంబంధించినటువంటి జరిగినటువంటి ప్రచారాలు కూడా మీరు చూశారు. అంటే టీడీపీలో కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉందనుకోవాలా? అంటే ఇప్పుడు వాళ్ళు రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా తయారు చేశాడు. ఎక్కడెక్కడ గతంలో ఎలక్షన్స్ వరకు చూసుకునేవాళ్ళం, ఎలక్షన్స్ అయిన తర్వాత అందరూ కూడా ఎవరి కాళ్ళు గౌరవించుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ సంస్కృతి మారిపోయింది. దాడులు చేపిస్తాం, కేసులు పెట్టించడం. ఇప్పుడు మా అందరి మీద కేసులు పెట్టారు. ఆ రోజు మరి వీళ్ళు మాట్లాడాలి, జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు, దమ్ము లేదు వీళ్ళకి. అట్లాగే పార్టీ ఆఫీస్ మీద దాడులు ఏంటండి? ఎక్కడైనా ఉందా? భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఒక పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేసినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆ సంస్కృతి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా బూతులు తిడితే, కుటుంబాలను అవమానపరిస్తే, వాళ్ళని ప్రోత్సహించి మంత్రి పదవులు ఇస్తే ఏమనాలి జగన్మోహన్ రెడ్డిని? అప్పటి నుంచి ఆ వ్యవస్థ సంస్కృతి మారిపోయింది, ప్రజల ఆలోచన కూడా మారిపోయింది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరన్నా తప్పు చేసిన వాళ్ళని, పార్టీకి మోసం చేసిన వాళ్ళని, లేకపోతే నాయకుల్ని, ప్రభుత్వంలో దాడులు చేసిన వాళ్ళని ఎవరన్నా ప్రోత్సహించినా కూడా తట్టుకోలేకపోతున్నారు. అదే జరిగింది. వాళ్ళు కూడా అర్థం చేసుకుని క్షమాపణ చెప్పారు. అంటే మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో అలా దాడులు జరిగినాయి కాబట్టి వ్యక్తుల మీద కేసులు పెట్టి హింసించి జైల్లో పెట్టేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి కాబట్టి చంద్రబాబు గారు లాంటి నాయకుడిని కూడా జైల్లో పెట్టారు. అంటే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? మేమేమి అంటే అక్రమ కేసులు పెట్టట్లేదు కదా. ఇప్పుడు అక్రమ కేసు, రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు అన్నటువంటి ఒక విమర్శ కూడా జరుగుతుంది, ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అరే ఇప్పుడు ఇప్పుడు బియ్యం కొట్టేసింది ఎవరు? దాంట్లో కేసు పెట్టకూడదా?
ఇప్పుడు మామూలుగా సామాన్యుడు ఒక రేషన్ డిపో వాడు ఒక బస్తా బియ్యం ఆటోలో తీసుకెళ్తే ఆడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు కదా, డిపో క్యాన్సిల్ చేస్తారు కదా. ఇతను బియ్యం 7,800 బస్తా పోతే ఇతని మీద కేసు పెట్టొద్దంటారా? వీళ్ళని అరెస్ట్ చేయకూడదంటారా? వంశీ ఒక దళిత సోదరుడిని కిడ్నాప్ చేస్తే అతని మీద కేసు పెట్టొద్దంటారా? మేము ఎక్కడా కూడా మేము కక్ష సాధింపుగా చేయట్లే. వాళ్ళంతటా వాళ్ళే చేసినటువంటి తప్పిదాల వల్ల పోలీస్ కేసు పెడుతున్నారు అంతే. నిజంగా మేము చేయాలనుకుంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లోనే అందరూ వైసీపీ నాయకులందరూ కూడా జైల్లో ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటి వరకు ఇంత స్వేచ్ఛగా ధర్నాలను కూడా మమ్మల్ని చూడండి తాళ్ళేసి కట్టేస్తారు మాకు, ఇళ్లలోంచి రాకుండా మొత్తం ఇంటి చుట్టూ పోలీసులు కూర్చునేవాళ్ళు, కిటికీలమ్మట ఏలాడేవాళ్ళు. ఇవాళ మేము అలా లేదే. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే అధికారం ఉంది కాబట్టి వాళ్ళని వదులుతున్నాం. లేకపోతే వెళ్ళగలిగేవాడా? మిర్చియాడికి వెళ్ళగలిగేవాడా? గుంటూరు మిర్చియాడికి అలా మేము చేయట్లే. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు బాబు గారి కేసు చూసినా కానీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ దాఖలైంది, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ లెక్కను చూసుకున్నా కూడా అక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేనట్టేనా? అట్లా కదండి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, దీన్ని మేము పాలసీస్ చేయడానికి ప్రజాప్రతినిధులు పాలసీస్ మేకింగ్ వరకు డెసిషన్ చెప్పడం వరకు ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేసేది? కన్సర్న్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, కమిషనర్స్ వెళ్ళారు. ఇందులో ఒక్క అధికారిని చూపించమనండి. ఆనాడు ఉన్నటువంటి అజయ్ కలాం గారు ఎక్కడున్నారు ఇక్కడ? కేవలం కక్ష సాధింపు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఏంటండి అసలు? ఇది కేవలం ఆ రోజున సిమెంట్ సంస్థ 10% ఇస్తే 90% వాళ్ళు ఇచ్చేటట్టు దానికి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. ఇది వాంటెడ్గా పెట్టిన కేసు అంతే. వాడు బలవంతంగా వాళ్ళు కూడా ఇచ్చారు కదా స్టేట్మెంట్. ఎవరైతే ఈ సిమెంట్స్కి సప్లై చేసిన వాళ్ళ మీద కూడా వీళ్ళు కేసులు పెడితే వాళ్ళు కూడా చెప్పారు కదా. ఇదంతా కూడా దుర్మార్గంగా చేశాడు. అధికారుల పాత్ర ఉండదా? మరి అధికారులు ఎందుకు చేయాలి? అజయ్ కలాం గారి మీద ఎందుకు కనీసం మీరు ఎంక్వైరీకి ఎందుకు పిలవాలి? అది కక్ష సాధింపు. నా మీద పెట్టిన హత్య కేసు నాకేం సంబంధం? నా మీద పెట్టిన కేసు అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు మేము ఇస్తాము, ఇప్పుడు ఎవరో వస్తారు రిప్రజెంటేషన్, దాని మీద ఎండార్స్ చేసి పంపిస్తాము, దాన్ని బేస్ చేసుకుని కదా ఆయన అరెస్ట్ చేసింది. అది కక్ష సాధింపు అంటారు. ఇది కక్ష సాధింపు కాదు. వాళ్ళంతటా వాళ్ళే చేసినటువంటి తప్పిదాలే వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే ఫైనల్గా చెప్పండి, కొల్లూరు రవీంద్ర మచిలీపట్నంకి సంబంధించినటువంటి డైరీ, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి డైరీలో పేరుని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, వీళ్ళందరికీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రజలు చూపించారు కదా అంతే, ఇంకేముంది, అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో అంటే లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఉండేది కొడాలి నాని అనేటువంటి ఒక అంశం కూడా చెప్పారు. జిల్లాకి ఇప్పుడు జిల్లాని కృష్ణా జిల్లా అంటే మాకు ఒక గౌరవం ఉన్నటువంటి జిల్లా. పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎన్టీ రామారావు గారు, పట్టాభి సీతారామయ్య గారు, అనేక మంది స్వతంత్ర సమరయోధులు, రాజకీయ మేధావులు ఉన్నటువంటి గడ్డ. దాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించి క్యాసినోలు పెట్టి, క్యాబరేలు పెట్టి, ప్యాకెట్లు పెట్టి, బూతులు మాట్లాడి, పార్టీ ఆఫీస్ మీద దాడులు చేయించి, ఇట్లాంటి సంస్కృతి ఎప్పుడు లేదు. కృష్ణా జిల్లా పరువు తీశారు. అందుకని వాళ్ళ ప్రక్షాళన స్టార్ట్ అయింది. ప్రక్షాళనలో ఒక్కొక్కటి జరుగుతాయి. వాళ్ళు కూడా ఓపెన్గా చెప్తున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఇంకేం చేస్తారు, అంతకంటే ఏం మాట్లాడగలరు? ఏం చేస్తారు చేసుకోండి అని ప్రజలు చూపించారు. 100% వైసీపీ రాజకీయ సమాధే, ఇంకా దాంట్లో ఆలోచన. అంటే ఫైనల్గా ఒకటి, కృష్ణా జిల్లాకి సంబంధించి మంత్రిగా మీరు రెండోసారి బాధ్యతలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కృష్ణా జిల్లా కావచ్చు, మచిలీపట్నానికి సంబంధించినటువంటి పోర్టు, మెడికల్ కాలేజ్, ఈ రెండు కూడా గత ప్రభుత్వానికి అనేటువంటి ఒక మార్క్ అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మీ మార్కులో రాబోయేటువంటి రోజులు మచిలీపట్నం రూపురేఖలు కావచ్చు, ఉమ్మడి కృష్ణా జిల్లా రూపురేఖలు కావచ్చు, ఎలా మారుతుంది? ఇప్పుడు గతంలో వాళ్ళు చేసింది లేదండి. మేము శంకుస్థాపన చేసాం. చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 7వ తారీఖు జరగలేదు ముందుకు చేశారు. వాళ్ళు ఆపేశారు. నవయుగ సంస్థని చేయటం వల్ల లాస్ట్లో ఊరికే చేశారు. మేము వాళ్ళ కంప్లీట్ చేయించడం, ప్రారంభోత్సవం చేయించడం, దాంతోపాటు పరిశ్రమలు చేయించడం, మెడికల్ కాలేజీ కానీ ఇవాళ జిల్లా అంతా కూడా సమగ్రంగా ఇప్పుడు ఏదో అవుటర్ రింగ్ రోడ్ కూడా మన కృష్ణా జిల్లా మీద కూడా కొంత వెళ్తూ ఉంది. ఇవన్నీ కూడా రావడం వల్ల పారిశ్రామికంగానే చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. 7 నియోజకవర్గాలు, ఇటు అప్లాండ్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, 14 నియోజకవర్గాలు కూడా మేము సమిష్టిగా అటు పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ అందరం కూడా కూర్చుని దీనికి ఒక ప్లానింగ్ చేసుకుని ఏ నియోజకవర్గాలను ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలనేది ఒక సమగ్రంగా ప్లాన్ చేసుకున్నాం. దాని ప్రకారం ముందుకెళ్ళవచ్చు. ఫైనల్గా సూపర్ 6కి సంబంధించి మీరేం చెప్తారు? 100% సూపర్ 6 100% మేము అమలు చేస్తాం.
అంటే వస్తున్న విమర్శల్ని తట్టుకొని ఇంకా 4 ఏళ్ళు సమయం ఉన్నప్పటికీ కూడా గ్యాప్ని ఫిలప్ చేయలేకపోయారు. ఇప్పటివరకు జరిగిన నష్టం అంతా జరిగిపోయింది. అట్లా కాదు 2,75,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సామాన్యుల జోబులోకి వెళ్ళలేదు. మేము ఇచ్చిన పెన్షన్లు నెల నెల ఎంత అయింది? ఇప్పుడు మిగిలిన అమ్మఒడి కావచ్చు, రైతులు అమ్మఒడి వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఇచ్చాడు ఫస్ట్ ఇయర్ ఇవ్వలే అమ్మఒడి, అతనేమి ఇవ్వలేదు. మేము జూన్లోనే ఇవ్వబోతున్నాం, 1 year లోపే ఇస్తున్నాం అమ్మఒడి ఇవ్వబోతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ ఆయన 1 పైసా ఇవ్వాల, ఆ నిధులన్నీ విడుదల చేశాం. రేపు ఆ కార్పొరేషన్ నుంచి ఆయన ఖర్చు పెట్టబోతున్నాం. ఇట్లా అన్ని పథకాలు కూడా, హౌసింగ్ మొత్తం సర్వనాశనం చేశాడు, దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. ఇవాళ హౌసింగ్ కూడా మనం కంప్లీట్ చేయడానికి కేంద్ర సపోర్ట్తో హౌసింగ్ ముందుకెళ్తున్నాం. అన్ని పథకాలను కూడా అమలు చేసుకుని ముందుకెళ్తాం. మాకు ప్రతి కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందు పనిచేస్తాం. అంటే ఫైనల్గా రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పేదండి, ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి, సూపర్ 6కి సంబంధించినటువంటి అడుగులు పడుతున్నాయి. ఫైనల్గా మీరు రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? రాష్ట్ర ప్రజలకి మేము చెప్పేది, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అటు ఇరిగేషన్ పరంగా పోలవరం పనులు కానీ, మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసుకుని ముందుకెళ్దాం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటి అధిగమించుకుని ముందుకెళ్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. 2047 విజన్తో అందరం కూడా సమగ్రంగా ముందుకెళ్దామని చెప్పి కోరుకుంటూ, అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.